రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా రోజు వార్తల్లో నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ వ్యవహారం మరోసారి తెర మీదకొచ్చింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలేన అంజనా పవనోవిచ్ కొన్నిదెల ఈ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం ఆమె మంగళవారం రాత్రే తిరుమలకు వచ్చారు. పద్మావతి అతిథి గృహాల్లో బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దర్శనానికి వెళ్లడానికి ముందు ఆమె టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ పై సంతకం చేశారు. పోలేన అంజనా మైనర్. దీనివల్ల ఆమెతో పాటు ఆ డిక్లరేషన్ ఫామ్ పై తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అంజనా పవినోవిచ్ తల్లి అన్న లెజినోవా తరపు నుంచి క్రైస్తవ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తుందన్నారు. గతంలో బాప్టిజాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం 1-2 సందర్భాల్లో బహటంగా వెల్లడించారు. ఈ శ్రీవారి దర్శనానికి వచ్చిన హైందవేతరులందరూ అన్యమతస్థులు డిక్లరేషన్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అన్యమతస్థంలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద తనకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అందువల్లే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా అంజన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతవరకు ఆద్య పలుమార్లు మీడియా ముందుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు తండ్రితో కలిసి విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరిన వేళ ఆమె కనిపించింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించాలనుకున్నప్పటికీ అధికార తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు డిక్లరేషన్ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. జగన్ క్రైస్తవుడని డిక్లరేషన్ ఇవ్వక తప్పదంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో జగన్ తిరుమల పర్యటన మీద అనేక ఆంక్షలను విధించింది సంకీర్ణ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులనిచ్చింది. కొన్ని చోట్ల వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో సైతం ఉంచినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.